ಬಾಹುಬಲಿ ಮಹಸ್ಮತಿ ಸಾಮ್ರಾಜ್ಯ ದೀಕ್ಷಕೈ ದೇವಸೇನ కేశవ శ్రీవల్లి క్రీసెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చిందిరా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో మాట్లాడుతుందే. ఏం సరే శ్రీవల్లి ఇంగ్లీష్లో ఫుల్ మాట్లాడాలా. ఏమన్నా తేడా వచ్చిందో సీఎం సీటుకే ఎసురు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. అప్పట్లో మీ అందరికీ తెలిసిపోయింది అన్నమాట యానివర్సరీ అని, అవునా? 25 సంవత్సరాలుగా మరి ఎన్నో 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 విజయాలు, ఎన్నో ఒడిదుడుకులు, మరి అన్నింటినీ అధిగమిస్తూ ఈరోజు ఒక విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నటువంటి స్కూల్ క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. రెడీయా? మరి ఈరోజు ఈ స్కూల్లోకి హైదరాబాదు నుండి సినీ నటులందరూ కూడా హెలికాప్టర్ వేసుకొని వస్తున్నారు. పిలుద్దామా? రెడీయా? సార్ నమస్తే, మీరు అక్కడే కూర్చోండి. బాలకృష్ణ లోపల కూర్చున్నాడు క్లాస్ రూమ్లో. పిలవాలా వద్దా? మళ్ళీ బాలకృష్ణ వద్దు సార్, పిలుస్తాం మేము. సార్ వస్తాడు, ఆయన తర్వాత వస్తారు. మీరు జాగ్రత్త. ఓకే, రెడీ మరి? ఓకేనా? హెలికాప్టర్ వేసుకొని నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే 3 సింహాలైతే విద్యారంగంలో విశేష సేవలు అందించి ఈ రోజు 25 సంవత్సరాల తన విద్యా ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లిన క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యానివర్సరీలోకి వెళ్తున్నాం. యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మనం కూడా డాన్స్ వేయాలి. వావ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. 547 మార్క్స్. మీ బాబు పేరు? నిఖిల్. వారి అమ్మగారు వచ్చేసారు. 540 మార్కులు మన క్రీసెంట్ స్కూల్లో. మరి బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మేడం? శ్రీ చైతన్య మనల కోసం వచ్చినావు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యా. అమ్మమ్మ మన మనలో డాన్స్ చేస్తే చూడాలని ఉందా? వెరీ గుడ్, చూడాలని ఉందా? ఈ రోజు ఒక పండగగా వాతావరణం కనిపిస్తుంది. మేడం మీ పేరు? శోభ. మీ పాప పేరు? కుందనికశ్రీ. బా, పేరు వెరైటీగా ఉంది మేడం. ఈమె? తనుజశ్రీ, కుందనికశ్రీ. ఈమె ఏం చదువుతుంది? యూకేజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజమా? వెరీ గుడ్, చాలా క్యూట్ గా ఉంది. దమ్మా నువ్వు చిక్కరా అన్న. ఫోటోగ్రాఫర్ ఒకసారి ఇక్కడ మీరు ఇలాగే నిలబడండి మేడం. क्या नाम है तुम्हारा? तहसील सर। ऐसी क्या पढ़ रही? कौन पर है? शाबाश, సెకండ్ క్లాస్. షాబాస్ హై, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఈ రోజుల్లో మనం ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా కూడా అనర్గళంగా మనం తెలుగు ఎలా మాట్లాడగలుగుతామో, కన్నడ ఎలా మాట్లాడగలుగుతామో మనం అందరం కూడా, అలాగే ఉర్దూ ఎలా మాట్లాడగలుగుతామో ఇళ్లలో అంత స్పష్టంగా, అంత నీట్గా ప్రతిదీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. అలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మన ఘనత లేదు, మన స్కూల్కే, మన క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కే ఉంది. ప్లీజ్ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. కరస్పాండెంట్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా అభినందనలు తెలియచేయాలి. వెరీ గుడ్ సార్. అలాగే గౌరవ పెద్దలందరూ కూడా ఈరోజు కరిక్యులం యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అంటే పాటలు పాడడం అయితేనేమి, డ్రాయింగ్ వేయడం అయితేనేమి, అల్లికలు, బుక్లు, అలాగే వీవింగ్ అయితేనేమి, టార్గెట్గా కాకుండా చదువుతో పాటు వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే మహత్తర కార్యక్రమాలు ఎన్నో చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, గౌరవ పెద్దలు
రాముడు సార్ గారు, పి రాముడు సార్ గారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా. రాముడు సార్ గారు ఎంతో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈనాటి కార్యక్రమంలో మరి మన గౌరవ కరెస్పాండెంట్ సార్ గారు, ఖాజా సార్ గారు వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. వెల్కమ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. కృష్ణయ్య సార్ గారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవం ఇద్దాం. రైట్, కృష్ణయ్య సార్ గారు వచ్చేసారు. వారికి రైట్ మా పిల్లల చేత మరి గులాబీ పువ్వును అందిస్తూ ఉన్నారు పిల్లలు. వెరీ గుడ్. రండమ్మా పిల్లలు, చైత్ర ఈసారికి ఇచ్చేసేయండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గ్రీట్ విత్ గ్రీన్, పచ్చదనంతో మరి ఇంకొక గులాబీ పువ్వును మరి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ సార్ గారికి అందిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. మరి ఆహ్వానిస్తున్నాం, వారికి కూడా గులాబీ పువ్వును అందించి మన క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిన్నారులు గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతూ ఉన్నారు. అలాగే మన కార్యక్రమంలో మరి గౌరవనీయ పెద్దలు ఈ పాఠశాలను ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో వారికి తెలియజేస్తూ వారి స్టాఫ్ను కూడా పిల్లల్లో సృజనాత్మకతను, పిల్లల్లో మంచి విద్యను ఎలా తీసుకురావాలని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ కరెస్పాండెంట్ సార్ గారు శ్రీ ఎంఎస్ ఖాజా హుస్సేన్ సార్ గారికి వేదికను అలంకరించవలసిందిగా వారిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్కు మళ్ళీ పుష్పాన్ని అందించవలసిందిగా చిన్నారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పాపం తీసుకురండి. వెరీ గుడ్. మరి చిన్నారి చేతుల మీదుగా గులాబీ పుష్పాన్ని అందిస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి హ్యాపీ సార్. ఈనాటి కార్యక్రమంలో మరి మీ అందరికీ తెలుసు, ఇటీవల ఈ మధ్య కాలంలో మన క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రోషన్ అనే ఒక విద్యార్థి తీవ్రమైన అనారోగ్యంతో మరి మన ముందు లేకుండగా భౌతికంగా వారు మృతి చెందడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ పిల్లవాడికి వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ రోషన్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క 2 నిమిషాలు మనం అందరం కూడా లేచి నిలబడి మరి మౌనం పాటిద్దాం. ప్లీజ్ అందరూ లేచి నిలబడాలి. ప్లీజ్ సైలెన్స్. రోషన్ ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్గప్రాప్తి ఆ భగవంతుడు. హార్టీ వెల్కమ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్లు అందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ అవర్ సెలబ్రేషన్స్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. So good morning to all. So today we are celebrating 25th anniversary of our school establishment. So on 2001, our school established in the year 2001. So అప్పటి నుండి మేము సాధించిన విజయాలు సో అన్ని కోడుమూరు ప్రజలందరికీ తెలుసు. So let me start with last year's report. Okay. So last year SSC ఫలితాల్లో మా స్కూల్ స్టూడెంట్ 589 మార్క్స్ తో టాపర్ గా నిలిచాడు. So that is, his name is Rajesh. So he got 100 by 100 in Hindi, and in maths also he got 100 by 100, and in science he got 100 by 100. And Renishri got 100 by 100 in Telugu, and Anik Kaur got 100 by 100 in social studies. So prati samvatsaram kuda, not only this year, so previous years kuda ma school result increase avutune undi, eppudu kuda adi drop avvaledu. So దీనికంతా మీ యొక్క సహకారం, సో మీ యొక్క అభిమానమే కారణం. సో పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నైట్ ట్యూషన్స్ కి కానివ్వండి, ప్రైవేట్ క్లాసెస్ కి కానివ్వండి, చాలా మంది పేరెంట్స్ సపోర్టివ్ గా ఉండడం వల్లే మేము ఈ యొక్క విజయాన్ని సాధించగలిగాము. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకొకటి, మేము ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే దీనికి కారణం కూడా పేరెంట్స్. బికాస్ యు ఆర్ ద రిసోర్స్ టు అస్. ఇఫ్ యు ఆర్ నాట్ హియర్,
we will not be here. So మీరు లేకపోతే మేము లేం కాబట్టి సో ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు అస్. అండ్ సో మీరు ఇక్కడ చాలా ఓపికగా అందరూ వచ్చారు. సో చాలా ఓపికగా మీ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా ఈరోజు క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు క్రీసెంట్ పాఠశాల యాజమాన్యం కరెస్పాండెంట్ ఖాజా హుస్సేన్ సారికి, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకు, అలాగే తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆశీస్సులు, అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన అపుస్మా చీఫ్ అడ్వైజర్ ఠాగూర్ విద్యా స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణయ్య సార్ గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు అపుస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, అలాగే వెంకటేశ్వర స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కరెస్పాండెంట్ ఫౌండరు శ్రీ బి రాముడు సార్ గారు, అలాగే గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భాషా నరసింహం అధినేత డాక్టర్ షాకీర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అభిమాన కళాకారుడు ఉస్మాన్ భాషా మిమిక్రీ, ఆయన ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని చేయేందుకు వచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక అభినందనలు. ఇక ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే చాలా సంతోషించదగ్గ విషయం, కోడుమూరు పట్టణంలో ఒక పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, కోడుమూరు పట్టణంలో 20 వార్డులు ఉంటే దాదాపు 15 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. 15 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఇంకా వచ్చినా కూడా ప్రతి వార్డులో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ప్రతి వార్డులో ఒక ప్రైవేట్ స్కూల్, అది కాక గవర్నమెంట్ స్కూల్స్. అంటే దాదాపు కోడుమూరు మండలంలోనే 18 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అంటే విద్యాపరంగా కోడుమూరు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది, జనాభా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి స్కూల్స్ పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అని ఒక సామెత కూడా ఉంది, మనం చూస్తూ ఉంటాం కదా. మరి స్కూల్స్ ఎక్కువ పెరిగే కొద్దీ ఏమవుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఒక వస్తువు తక్కువగా దొరుకుతుందో దానికి డిమాండ్ ఉంటుంది. ఆ విధంగా స్కూల్స్ ఎక్కువైనాయనుకో తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచన చేస్తారు అంటే, ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూల్లో ఎవరు తక్కువ ఫీజులకు చదువు చెప్తే ఆ స్కూల్లో వదులుతాము అనే ఒక ఆలోచన వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు రావన్న ఉద్దేశంతో మా కరెస్పాండెంట్ కూడా ఫీజు తక్కువ అని చెప్పేసి ఆ విధంగా చేయడంతో విద్యలో క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఈరోజు ఈ స్కూల్ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటి అంటే, ఒక ఉదాహరణ చెప్తా. మా 1986లో మేము టౌన్ మోడల్ స్కూల్ పెట్టాము. దాదాపు వచ్చే సంవత్సరానికి మేము 40 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మేము 1990లో ఒక స్కూల్ డే చేసాము, 6వ సంవత్సరం స్కూల్ డే. అప్పుడు ఒక విద్యార్థి వచ్చేసి 4వ 5వ తరగతి చదువుతున్న విద్యార్థి వచ్చేసి ఇట్లా మీ ముందుగానే మా స్కూల్ డేకి ముందు కూర్చొని ఆ స్కూల్ డే డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ చూసినాడు అనమాట. చూసి అప్పుడే మనసులో అనుకున్నాడు, ఇంతియాజ్ సార్ మాదిరి నేను కూడా స్కూల్ పెట్టాలి, నేను స్కూల్ పెట్టి స్కూల్ డే చేసి అతన్ని గెస్టుగా పిలిచాలి అని చెప్పేసి అప్పుడే ఆయన ఒక దృఢ సంకల్పం చేసుకున్నాడు. ఆ విద్యార్థి ఎవరో కాదు, మీ గౌరవ కరెస్పాండెంట్ ఖాజా హుస్సేన్. అంటే 86లో మేము స్కూల్ పెట్టినప్పుడు చిన్న విద్యార్థి ఆయన. ఆ విధంగా మా స్కూల్ డేకి వచ్చి ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన బీఈడీ చదివి ఎంతో గుణవంతురాలైన భార్యను బీఈడీ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించకుండా ఖచ్చితంగా నేను ఒక సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, విద్యను అందించాలి అనే ఖచ్చితంగా ఒక స్కూల్ని పెట్టి ఈ రోజు 25 సంవత్సరాలు కష్టపడి ఒక చిన్న స్కూల్ని ఈరోజు హై స్కూల్ స్థాయికి దాన్ని డెవలప్ చేసి ఒక బిల్డింగ్ని కూడా దాన్ని కట్టేసి ఈరోజు స్కూల్ అంటే ప్రపంచం, నేనంటే ప్రపంచం అనేది వేరేది లేకుండా, వేరే వ్యాసంగాలు లేకుండా, వేరే వ్యాపారాలు లేకుండా, అదర్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకొని విద్యార్థుల క్షేమము, ఉపాధ్యాయుల క్షేమము, స్కూలు ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఖాజా హుసేన్ చాలా గొప్పవాడని చెప్పేసి నేను చెప్తున్నాను. అతన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. డిసిప్లిన్ ఇంపార్టెంట్. చదువు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, చదువు ఎప్పుడైనా వస్తుంది, కానీ క్రమశిక్షణ మాత్రం తప్పితే క్రమశిక్షణను మీరు పెద్దగా అయిన తర్వాత నేర్చుకోలేరు. కాబట్టి చదువుతో పాటు డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్లో రెండు ఉన్నాయి. ఆయన చాలా స్ట్రిక్ట్, నేను చూస్తూ ఉంటాను. ఆల్ రైట్ చేయడు, డిసిప్లిన్ లేకపోతే భరించలేడు ఖాజా హుసేన్ సార్. ఖచ్చితంగా ఒకటి, ఎందుకంటే ఆయన డిసిప్లిన్గా ఎదిగిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్గా నేర్చుకుని ఒక డిసిప్లిన్గా సమాజంలో ఉన్నత స్థాయికి పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన స్కూల్లో మంచి డిసిప్లిన్ అందుతుంది. అందుచేత మేము కూడా మా స్కూల్ నుంచి 7th అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఖాజా సార్ స్కూల్ పోండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక ఇది వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఇది చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఈ స్కూల్ ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోయి ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేస్తారని నేను ఆశిస్తూ, ఎందుకంటే ఇప్పుడంతా పిల్లల రిక్రియేషన్ టైం, ఇది మేము ఎక్కువ టైం తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఈ మహత్తర అవకాశాన్ని నాకు ఈరోజు ఇచ్చినందుకు ఖాజా హుసేన్ సార్కి, వాళ్ళ ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన పాఠశాల తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1.5 థ్యాంక్ యూ. ఆ కార్యక్రమం ఆహ్వానించేందుకు మా మిత్రుడు ఖాజా హుసేన్కు, తన వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఖాజా హుసేన్ ఎంత కష్టపడి 25 సంవత్సరాలు డెవలప్ చేసినాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ స్కూల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మొదటి నుంచి కూడా. ఎందుకంటే చాలా కష్టపడి డెవలప్ చేసినాడు. వాళ్ళ ఫాదర్ కూడా నాకు బాగా పరిచయము. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు. కాబట్టి అన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చినందుకు ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఖాజా హుసేన్కు. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ నాకు హృదయం తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మా అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. కరెస్పాండెంట్ గారు కృష్ణయ్య సార్ గారు మరి కార్యక్రమం తీసి మాట్లాడవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణయ్య సార్ గారు, హార్ట్లీ వెల్కమ్. క్రీసెంట్ స్కూల్, నేను ఖాజా హుసేన్ ఎప్పుడు అంటుంటాను, క్రిసెంట్ స్కూలా డీసెంట్ స్కూల్ అని. క్రిసెంట్ స్కూల్ డీసెంట్ స్కూల్గా చేస్తున్నావు అయ్యా బాబు. సార్, ఇటువంటి మేము ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందరికీ పెద్దలందరికీ కూడా పెద్దలకు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ వినమ్రంతో నమస్కారాలతో ముగిస్తున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఖాజా సార్ ఫ్యామిలీలో మొత్తం అందరూ అన్నదమ్ములు అందరూ గోల్డ్ మెడల్స్లో 10th చదివేటప్పుడు స్కూల్ ఫస్ట్, సెకండ్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, ఇట్లా అన్ని అంటే మంచి తెలివితేటలు ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. అలాంటి ఖాజా సారు అంటే బ్రిలియంట్, ఇంటెలిజెంట్, జెంటిల్మెన్. ఇట్లాంటి చోట ఇట్లాంటి స్కూల్స్లో బాగా చదివి మీరందరూ మంచిగా ఉత్తీర్ణులు కావాలని కోరుతున్నాను. దీని నేపథ్యమే బిఫోర్ లాస్ట్ ఇయర్ మండల టాపర్ గా ఈ స్కూల్ నుంచే ఎన్నిక కావడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ ఒక్క మార్కులో మిస్ అయింది మండల టాపర్. ఇవన్నీ వీళ్ళందరికీ కృషి, శ్రమ అని అనుకుంటున్నాను. మీరు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించండి బాగా. పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని చదివించడము, మన సార్ పెద్దలు చెప్పినారు వీళ్ళందరూ వక్తలే కాబట్టి అందరు ఇంటికాడ పిల్లలందరినీ బాగా చదివించి ప్రోత్సహించి ఈ పెద్ద బాగా చదివి వీళ్ళందరూ పెద్ద ఉద్యోగాలు పెద్ద పదవులు అధిరోహించి క్రిసెంట్ స్కూల్కు, తల్లిదండ్రులకు, మరి కోడుమూరుకు మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన క్రీసెంట్ స్కూల్లో తెలుగులో 100 వచ్చాయండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి సైన్స్ లో 100, మ్యాథమెటిక్స్ లో 100, 100%, మళ్ళీ 589 మార్క్స్ సాధించినటువంటి ఘనత అలాంటి స్కూల్ ఈ రోజు 25 సంవత్సరాలుగా ముందుకు కొనసాగుతుంది.
సో దాదాపు ఈరోజు మనం ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మీన్స్ 25 years అంటే నాకే అర్థం కావట్లేదు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ వేకప్ టు ఈవినింగ్ నైట్ గోయింగ్ టు బెడ్ వరకు స్కూల్ ప్రపంచం. సో ఈ జర్నీ ఎలా సాగిందో మాకే తెలియదు. సో వాట్ ఎవర్ మే బి, మీకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీటింగ్లో చెప్పాను, స్కూల్ స్టార్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది. సో నేను బిఎడ్ చేసిన తర్వాత ఉద్యోగం రాని పరిస్థితుల్లో ఒక్కసారి నేను టీచర్ పోస్ట్ అటెండ్ చేశాను, బట్ రాలేదు. నేను బాధపడుతుంటే కుటుంబ సభ్యులు మా అన్నగారు అయినటువంటి నాకు ఈరోజు ఇంతమంది టీచర్లు అండ్ నాకు లైవ్లీహుడ్ జరుగుతుందంటే ముఖ్యంగా మా అన్న సొంత అన్నగారు కూడా మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఎంఎస్ అన్సర్ భాష గారు. సో ఆ సందర్భంలో నేను బాధపడే సందర్భంలో సో నథింగ్ టు వరీ, మీకు స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాను నేను. సో దాన్ని నేను చూసుకొని ఓకే ముందుకెళ్ళని చెప్పేసి నాకు ఒక బ్యాక్ బోన్ పిల్లర్గా నాకు సపోర్ట్ చేశారు. సో అన్న సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇంత ముందుకు వెళ్ళిపోతున్నా. అట్ ద సేమ్ టైం స్కూల్ స్థాపించడం అంటే డబ్బు ఉన్నవాడు ప్రతి ఒక్కరు స్కూల్ స్థాపిస్తే సక్సెస్ కావు. చాలా మంది 100,000 మంది డాక్టర్లు ఎదురు 100,000 మంది బిజినెస్ చేసి స్కూల్ పెట్టాలనుకుంటారు. పాఠశాల ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ నాట్ ఈజీ, చాలా కష్టాలతో కూడుకున్నది, చాలా ఇబ్బందులు కూడుకున్నది. ఇందాక చెప్పారు కష్టాలన్నీ, ఓకేనా. సో ఈ జర్నీలో నేను చెప్పేది ఏమంటే ప్రతి పేరెంట్కి నా చిన్న రిక్వెస్ట్, చాలా మార్పులు వచ్చేసాయి, చాలా చేంజెస్ వచ్చేసాయి. మీరు తల్లిదండ్రులు మీరు పిల్లలకు కష్టం అంటే ఏమో తెలపాలి. కష్టము తెలపకుండా మీరు పెంచితే మాత్రం చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఫర్ ద లాస్ట్ 10 years నుంచి చాలా మార్పులు వచ్చాయి విద్యార్థుల ప్రవర్తనలో, వే ఆఫ్ లాంగ్వేజ్ లో. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి, తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఇటువంటివి డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్స్ నేను ఇచ్చే రికార్డ్స్ ఏమంటే డిసిప్లిన్. ఐ నెవర్ ఎక్స్క్యూజ్ ఇన్ డిసిప్లిన్ మ్యాటర్. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఆ విషయంలో మాత్రం. మీరు కష్టపడేది మీ పిల్లల కోసం. ప్రతి ఒక్కరు ఆలోచించడమే, నేను కష్టపడినాను మా పిల్లలు కష్టపడదు అనుకుంటున్నారు, చాలా తప్పు. మీరు కష్టాలు తెలుస్తేనే మీ పిల్లలు వాళ్ళు మంచి భవిష్యత్తుకు వెళ్తారు. సో మీరు అందరూ సుఖంగా పెంచుతున్నారు వాళ్ళు. మనిషికి ఆకలి బాధ ఎక్కడ సరే నడిపిస్తుంది. మీరు ఎటువంటి ఇబ్బంది రాకుండా పెంచుతున్నారు పిల్లల్ని, ఏమి కావాలంటే ఇప్పిస్తున్నారు. అవి అవాయిడ్ చేయండి దయచేసి. ఎందుకు ఏం అవసరం ఉంది మీకు కొన్ని క్వశ్చన్ చేయండి దయచేసి. ఈ జర్నీలో చాలా ఇబ్బందులు పడినాము. ప్రభుత్వ రికగ్నిషన్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, ప్రభుత్వ అధికారుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు. ప్రతి పేరెంట్ స్కూల్లో పాటిస్తారు, ఇంకా వదిలేస్తారు మా మీద. ఎందుకు క్వశ్చన్ లేదు. రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరిది ఉండాలి, తల్లి తండ్రి ఇద్దరు భాగస్వాములే. అప్పుడే మంచి మనకు రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఈ రోజు మీ స్కూల్లో క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మీ పిల్లలు చదువుతూ ఉన్నారు కదా మేడం, ఎలా ఉంది ఏంటి, ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? మీ అభిప్రాయం చెప్పడానికి ఎవరైనా రావచ్చు, మేడం వాళ్ళు కానీ వెనక కూర్చున్నటువంటి విద్య. రండి సార్. నా పేరు విజయ్ కుమార్. ఇక్కడ వేదిక గురించి పెద్దలకు అండ్ నా తోటి మిత్రులకు, ఇక్కడ చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం అండి. నాకు ఇక్కడికి అవకాశం కల్పించినటువంటి మా కరెస్పాండెంట్ సార్కి ప్లస్ మా యాంకర్ పాత పరిచయం మనకి అన్నగారు. ఇక్కడ మన క్రిస్టియన్ స్కూల్లో నాకు నచ్చిన మొదటి విషయం ఏమంటే మా పాప చిన్నగా ఉండింది, 3 years అబో. ఫస్ట్ టైము ఆ పాప ఎలా పోతుంది స్కూల్కి, ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఏంది అనే భయం నాలో ఉండేది. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ నాకు కూతురులాగా నాకు భయం ఉండింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నర్సరీ మేడం శ్రీ విద్యా మేడం గారు ఇక్కడ ఉన్నారు తెలియదు కానీ ఇక్కడే ఉన్నారా, ఒక అమ్మలా ఆదరించింది నా కూతురుని. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవడము ఎలా అంటే రోజు డాడీ నేను స్కూల్ పోతా అనేది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేపట్టుకుని లాక్కొని స్కూల్లో తీసుకెళ్ళి పడేసేది, వెళ్ళిపోయేది. అప్పుడు అలా ఉండింది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే మేడం చూపించే కేర్కి, ఆమె చూపించే యాక్టివిటీకి మా పాప అట్రాక్షన్ అయిపోయి నేను స్కూల్ పోతా అనేది. ఇక్కడ నుంచి చూస్తే స్కూల్ కనపడుతుంది. స్కూల్ టైం బెల్ కొట్టంగానే నేను వెళ్ళిపోతా డాడీ ముందు రెడీ అమ్మాయి ముందుకు వచ్చేస్తుంది. అలా తయారైపోయింది. ఈ టీచర్స్కి ఏం చెప్పినా తక్కువ నేను. కాకపోతే ఇంకా స్కూల్లో ఇంకా చెప్పాల్సినవి ఏమంటే
అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా బాబు కూడా బాగా చదువుతుంది. వాళ్ళకి ఇంతియాజ్ బాష్ సార్ చెప్పినట్లు ఒక్కొక్కరికి క్వాలిటీస్ ఉంటాయి. ఎవరిని ఏ క్వాలిటీస్ లో డిస్కరేజ్ చేయకూడదు. ఇంకా ఏమంటే వాళ్ళ స్పెషాలిటీ ఏంది, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. నా కొడుకు డాక్టరే కావాలి, కలెక్టరే కావాలని మోటివ్తోనే చదివకుండా వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తే కూడా, మన వెనకలో ఉండి ముందు నడిపిస్తే కూడా వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను కూడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాడిని చిన్నప్పుడు. అందరూ కూడా నువ్వు ఏదో సివిల్గా వెళ్ళిపోవాలి, నువ్వు సివిల్లో జాబ్ సాధించాలి, ఏదో లాస్ట్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సాధించాలి అని మా పేరెంట్స్ కూడా ప్రెజర్తో చదివించినారు. కానీ నేను కాలేదు, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండేవాడిని. అలానే తర్వాత తెలిసింది, ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు అదే అనిపించింది, మనసులో కూడా అదే మెదుగుతుంది. ఎందుకంటే ఏదైనా కానీ ఒక అనుభవంతోనే వాళ్ళ సీనియారిటీలోనే తెలిసిపోతుంది ఏందనేది. అలానే మా కరెస్పాండెంట్ సార్ గారు కూడా చెప్తుండేవారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, సార్ ఏదైనా కానీ పిల్లలకి చదువు ఇంపార్టెంట్ కాదు, విలువలు ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి మన దగ్గర మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చేసే బిహేవియర్ కానీ ముందు వాళ్ళకి అందించండి, తర్వాత ఆటోమేటిక్గా చదువు వస్తుందని చెప్తుండేవారు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మీ పాప అయితే మొత్తానికి స్కూల్కే ఫస్ట్ గా వచ్చేస్తుంది. చాలా సంతోషం. వెండన్ సార్, బిఎస్ఎల్ డిపార్ట్మెంట్ తిరుమలేష్ సార్ మాట్లాడే ముందుకు వచ్చారు. వెల్కమ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మన కరస్పాండెంట్ సార్ గారికి, ప్లస్ మన స్కూల్ ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. చిల్డ్రన్స్ అందరికీ నా యొక్క విషెస్ అండి. ఎందుకంటే నేను 2005 10th బ్యాచ్, మా ఫ్రెండ్స్ ఈ స్కూల్లో చదివారు. మేము చాలా వరకు అప్పుడే పోటీ తీసుకునే వాళ్ళం. 2005లో ఎలా పోటీ తీసుకునే వాళ్ళంటే, ఆ స్కూల్లో బాగా చదువుతున్నాడు, నా ఫ్రెండ్ చదువుతున్నాడు, ఈ స్కూల్లో నేను చదవాలి అనే పోటీ తత్వం ఉండేది అనమాట. ముఖ్యంగా పేరెంట్స్, మన సార్ వాళ్ళు చెప్పినట్లు పేరెంట్స్కి సజెషన్స్, అప్పుడున్న ఎడ్యుకేషన్కి మార్పులు ఎలా జరిగాయో టెక్నాలజీ కూడా మార్పులు అలాగే జరిగాయి. ఒకప్పుడు టీవీ ఉండేది కాదు, టీవీ పక్కన వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసేవాళ్ళం, దానికోసం ఇంట్లో వాళ్ళ తిట్లు తినేవాళ్ళం. కానీ అట్లాంటి మనమే ఇప్పుడు పిల్లలకి నువ్వు తినమ్మా అని ఫోన్ చూపిస్తున్నాం. అంటే ఎంత చేంజ్ అయింది టెక్నాలజీ. మనకు ఆ టెక్నాలజీతో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళకి ఎంత కావాలో దాంట్లో టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నేర్పించగలగాలి. ఇది మన పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్. అఫ్ కోర్స్ నేను కూడా ఇంట్లో ఫోన్ చూపిస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాం, చాలా వరకు చేస్తున్నాం. అలాగే అందరు చేయాలని కోరుకుంటున్నాను.